సినీ నటి సమంత తండ్రి జోసెఫ్ ప్రభు కన్నుమూశారు. ఈ విషయం చెప్తూ హార్ట్ బ్రేకింగ్ ఎమోజీ సమంత సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అంటిల్ వీ మీట్ అగైన్ అన్న క్యాప్షన్ జోడించారు. కార్డియాక్ అరెస్టుతో జోసెఫ్ ప్రభు నిన్న రాత్రి నిద్రలో కన్నుమూసినట్టుగా సమాచారం. రేపు సమంత తండ్రి జోసెఫ్ అంత్యక్రియలు నిర్వహించే అవకాశాలున్నాయి. నాగ చైతన్యతో విడాకుల తర్వాత సమంత ఎదుర్కొన్న గడ్డు పరిస్థితుల్లో జోసెఫ్ తన కూతురికి అండగా నిలిచారు. అలాగే మయోసైటిస్తో బాధపడినప్పుడు కూడా కంటికి రెప్పలా సమంతను కాపాడుకున్నారు జోసెఫ్. చిన్నతనంలో తండ్రి అన్న మాటలు తన ఆత్మవిశ్వాసంపై ఎంతో ప్రభావం చూపించాయని పలు ఇంటర్వ్యూస్లో సమంత చెప్పారు. తాను ఏమీ తెలియని అమాయకురాలని తండ్రి జోసెఫ్ భావించేవారని తెలిపారు. తనని చిన్నపిల్లలా చూసేవారని సమంత గుర్తు చేసుకున్నారు. తన తండ్రి ఒక్కరే కాదు, భారతదేశంలో ఉన్న తల్లిదండ్రులంతా తమ పిల్లలను అలాగే చూస్తారని సమంత విశ్లేషించారు. ఆయన మాటలు తనపై ఎంతో ప్రభావం చూపించాయని తెలిపారు. తొలి సినిమా అవకాశం వచ్చినప్పుడు తాను చేయలేననుకున్నానని, సినిమా విడుదలయ్యాక వచ్చిన ప్రశంసలు కూడా అంగీకరించేందుకు చాలా సమయం పట్టిందని సమంత వివరించారు. ఓవైపు చేతి నిండా సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ శామ్ తన తల్లిదండ్రులను కలిసేందుకు ప్రాధాన్యత ఇస్తుండేవారు. సినీ రంగంలో తనకు ప్రతి క్షణం తన తండ్రి అండగా మద్దతుగా నిలిచారని సమంత అనేక మార్లు తెలిపారు. సినీ ప్రముఖులు, ఆమె సహ నటీనటులు ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ సోషల్ మీడియా వేదికగా నివాళులర్పిస్తున్నారు. పూర్తి వివరాలు ఇచ్చేందుకు మా ఫిల్మ్ కరెస్పాండెంట్ కీర్తి జాయిన్ అవుతున్నారు. కీర్తి, ఎప్పుడు అంత్యక్రియలు జరిగే అవకాశం ఉంది? ఇంకా సమంత ట్వీట్లో ఏం పేర్కొన్నారు? సతీష్, సినీ నటి సమంత గారి తండ్రి జోసెఫ్ ప్రభు గారు నిన్న కార్డియాక్ అరెస్ట్ జరిగారన్న ఇన్ఫర్మేషన్ అయితే నటి సమంత తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకున్నారు. అలానే హార్ట్ బ్రేకింగ్ ఎమోజీతో పెట్టి అంటిల్ వీ మెట్ అగైన్ డాడ్ అని చెప్పేసి అయితే ఆమె షేర్ చేయడం జరిగింది. సో ఆయన అంత్యక్రియలు రేపు జరిగే ఛాన్సెస్ ఉన్నాయని అయితే తెలుస్తూ వస్తుంది. నాగ చైతన్య గారితో ఆమె విడిపోయిన తర్వాత తన తండ్రి గారు ఆమెతో ఎంతో సహకారంగా ఉన్నారని, ఆమెకి మైనసైటిస్ వచ్చినప్పుడు కూడా ఆయన ఆమె కంటికి రెప్పలా చూస్తున్నారని ఆమె పలు సందర్భాల్లో తెలియజేశారు. సో ఇటువంటి సందర్భంలో తన తండ్రి చనిపోవడం అనేది సమంత గారికి పెద్ద లాస్ అని చెప్పుకోవచ్చు. సో ఆయన అంత్యక్రియలు అయితే రేపు ఆమె స్వగృహంలో జరిగే ఛాన్సెస్ ఉన్నాయని అయితే తెలుస్తూ ఉంది. సమంత గారి తండ్రి గారి మరణానికి సినీ ప్రముఖులు అయితే సంతాపాన్ని తెలియజేస్తున్నారు. అదేవిధంగా ఆమె ఫ్యాన్స్ కూడా ఆమె పోస్ట్ ని రీపోస్ట్ చేసి ట్యాగ్ చేసి మీ తండ్రి గారి ఆత్మకు శాంతి చేకూరాలని, మీ కుటుంబానికి భగవంతుడు ధైర్యం ఇవ్వాలని చెప్పేసి అయితే పోస్టులు చేయడం జరుగుతూ ఉంది. థ్యాంక్ యూ కీర్తి.